సంవత్సరాలు అలాగే ఉండిపోయాను. ఇప్పుడు కొత్త సంవత్సరం 3వ మాసంలోకి వచ్చినాను. నీ రూపము నాకు కూడా చెక్కు, నీ మహిమ నాలో కూడా ప్రతిబింబింపచ్చి, నీ నీతి నాలో కూడా ప్రకాశింపచ్చి, నీ వెలుగు నాలో నుండి బయలుదేరచ్చి. అయితే నా చేత కాదు, నాకు సహాయం చేయి, నన్ను కూడా నువ్వు కరుణించు, నీ వలే మారాలని నాకు ఆశ ఉంది. దయచేసి నాకు సహాయం చేయవా. చూడము ఎక్కడ నా అరచేతిలోనే మిమ్మను. ఈ మాటను గురించి కొన్ని విషయాలు కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రికలో మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మనం అందరం అనే మాట చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఒక 5 సందర్భాలు మాత్రమే ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మొదటిది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా యూదులమైనను గ్రీస్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మలోనికి ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. కింద వరుస, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారైతిమి. కనుక మొదటిది, మనమందరము ఒక్క 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 మాట ఆలోచించండి. ఒక్క ఆత్మ, ఒక్క శరీరము, ఒక్క పానము. ఎవరంట మనమందరము అని అంటే, ఈయన ఇక్కడ క్లాసిఫికేషన్ డివిజన్ ఇచ్చినాడు. ఏంటంటే యూదులంట, గ్రీసు దేశస్తులంట, తర్వాత దాసులంట, స్వతంత్రులంట, ఇలా కొంత డివిజన్ చేసినట్లు వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ప్రకారం మనందరం చదువున్నా చదువు లేకపోయినా, ధనవంతులైనా పేదలైనా, రోగులైనా అనారోగ్యవంతులైనా, యవనస్తులైనా స్త్రీ పురుషులైనా, యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారంతా ఒక్క ఆత్మ ద్వారా వారును ఒక్క శరీరంలోనికి తీసుకుని రాబడ్డారు. ఇప్పుడు ఒక్క ఆత్మ ద్వారా మనమందరం వన్ స్పిరిట్, మనమందరం ఒక్క ఆత్మనే కలిగి ఉన్నాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు, అదే రక్షణలో మొదటి మెట్టు. ఇంకెవరైనా రక్షణ పాపక్షమాపణ మారు మనసు పొందకపోతే అలా మేము జ్ఞాపకం చేస్తున్నాం. నువ్వు రక్షణ పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. పర్లేదులే, ఎలా కాలం చేస్తున్నావు, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి కదా, పరిస్థితి వచ్చినప్పుడు చూస్తానులే అని అనుకోవద్దు. పరిస్థితులు అన్నీ ఒకేసారి నీకు తెలిసి రావు, నీ అందుబాటులోనికి వస్తాయని ప్రయత్నం చేయొద్దు. చాలా ఘోరాలు నేరాలు భూమి మీద జరుగుతున్నాయి. నీ కళ్ళతో చూస్తున్నావు, నీ చెవులతో వింటూ ఉన్నావు. నీ ఆ సంగతులన్నీ నీ హృదయంలో కూడా కొంతకాలము తలస్తూ ఉన్నావు. అయినా నీ హృదయాన్ని కఠినం చేసుకుని చెకుముక రాయవలే, పర్వాలేదులే, చూస్తాంలే అని అనుకోవద్దు. ఒకవేళ నీ జీవితానికి ప్రభువారే రాకడ వచ్చేస్తే, వర్షను విడువబడితే నీ స్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఒకవేళ ఇదే ఆఖరి దినం అయితే, యేసును అంగీకరించకుండా వెళ్ళిపోతే అది ఇంకా ఘోరంగా ఉంటుంది. ఈ 2 విపత్తుల నుండి తప్పించుకోవటం కొరకై దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ భూమి మీదకి పంపించినాడు. ఆయన పాపం చేయలేదు, పాపం ఎరగడు, ఆయనలో పాపము లేదు. అయితే మనందరి పాపం ఆయన మోసుకోవటానికి ఇష్టపడి పాపముగా చేయబడ్డాడు. ఆ శిలువలో యేసు ప్రభువుని దేవుడు అప్పగించినాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద ఉమ్మి, ఆయన చేతుల్లో మేకులు, ఆయన దేహం అంతా కోడా దెబ్బలు, ఆయన ప్రక్కలో బల్లెపోటు, ఆయన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలాల్లో మహామోహన్ యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ ప్రభువారి దినాన రక్షణ పాపక్షమాపణ మారు మనసు పొందాలని నేను కోరుచున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు స్పందించకుండా కఠినం చేసుకోవటానికి, దూరంగా వెళ్ళటానికి దయచేసి ఇష్టపడొద్దని మనవి చేస్తున్నా. ప్రేమగల రక్షకుడు నేను ఆహ్వానిస్తుండగా ఆయన ప్రేమను స్పందించడానికి, లేదా ఆయన ప్రేమకు స్పందించడానికి ఇష్టపడు. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ప్రభుని నమ్ముకోవాలని చాలా ఆశ ఉంది, కానీ పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా ఉన్నాయి, మా ఆయన ఇలాగా, మా ఆవిడ ఇలాగా, మా పిల్లల బంధువులు ఇలాగా, ఇరుగు పొరుగు ఇలాగా చాలా నమ్ముకోవాలని అనుకుంటున్నాను అని అనుకోవచ్చు. వీరందరిని బట్టి నువ్వు నమ్ముకోవడం, ప్రభువుని ఎరగకపోవడం, రక్షణ పొందకపోవడం వాయిదా వేస్తుండవచ్చు. అయితే ఒక దినాన్ని నీకు ఆపద వచ్చినప్పుడు, నీ పరిస్థితి సంక్లిష్టంగా మారినప్పుడు ఎవరు దగ్గరికి రారు. ఎవరి మరణానికి వాళ్ళే ఉత్తరవాదులు, ఎవరి ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు, ఎవరి జీవితానికి వాళ్ళే ఉత్తరవాదులు. ఎవరు వారే దేవుని ఎదుట నిలబడవలసిన వారు. కనుక ఆ దినం నీ దగ్గరికి రాకమునిపే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసు లోకరక్షకుడు. ఆయన కంటే నేను ప్రేమించి పాపాలు క్షమించగలిగ లోకనాథుడు ఎవరు లేరు. యేసు రక్షకుడు.
యేసు పాపల విమోచకుడు. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. రక్షణ పొందిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాంతరంగంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఆయన మన హృదయంలో నివాసం చేయాలని కోరుతున్నాడు. అందుకే 1 కొరింథీ 3:16 చెప్పబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఇప్పుడు అందరిలో నివసించేది దైవ ఆత్మ, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ ఒక్క ఆత్మలో మనము బాప్తిస్మ పొందిన వారం కనుక ఎవరు రక్షణ పొందినారో వాళ్ళు బాప్తిస్మ కూడా పొందాలి. కొంతమంది రక్షణ పొందింటారు కానీ బాప్తిస్మ పొందినారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు బాప్తిస్మ అవసరమేముంది, చిన్నప్పుడు ఇచ్చేసారు, చిలకరిన బాప్తిస్మ ఏదో ఒక బాప్తిస్మ ఇచ్చేసారు, ముంచుడు బాప్తిస్మ చిలకర బాప్తిస్మ ఏదో ఒకటి అప్పుడు తీసుకున్నాం అనుకో, అప్పుడు రక్షణ లేదు కదా. కొంతమంది అడుగుతుంటారు, బ్రదర్ అప్పుడు రక్షణ లేకుండా బాప్తిస్మ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలా అని. అవసరమా అని, తీసుకోవాలి, అవసరం కూడా. మళ్ళీ అలాగే చెప్పినప్పుడు మీకు దొంగ అడ్డమొస్తాడు కుడివైపున ఉన్న దొంగ సిలువలో. ఆయన ఏం బాప్తిస్మ తీసుకోలేదు కదంటే నువ్వేం దొంగ కాదు కదా, సిలువలో ఏడాది దిగబడలేదు కదా, నువ్వు కిందే ఉన్నావు కదా, భూమి మీదే ఉన్నావు కదా, తిరుగుతూనే ఉన్నావు కదా, మందిరాల దగ్గరికి వస్తూనే ఉన్నావు కదా, బాప్తిసాలు ఇస్తూనే ఉన్నారు కదా, చూస్తూనే ఉన్నావు కదా, మాట్లాడుతూనే ఉన్నావు కదా, బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళకి దుప్పట్లు కూడా కప్పుతున్నావు కదా, అన్నీ చేస్తున్నావు కదా. మరి అన్నీ చేయకపోయినా నువ్వు తీసుకోకపోవడం చాలా విషాదకరమైన సంగతి కదా. దొంగ ఎందుకు నీకు గుర్తొస్తాడు? కుడివైపున ఎలాంటి దిగబడిన దొంగ లెగ్ డేస్ అని గుర్తొస్తున్నాడా? యేసుప్రభు గుర్తు రావట్లేదా? బాప్తిస్మ తీసుకుని యేసు, బాప్తిస్మ తీసుకున్న పౌలు గుర్తు రావట్లేదా? బాప్తిస్మ తీసుకున్న నపుంసకుడు గుర్తు రావట్లేదా? బాప్తిస్మ తీసుకున్న శిష్యులు గుర్తు రావట్లేదా? బాప్తిస్మ తీసుకున్న భక్తికుడు గుర్తు రావట్లేదా? వీరందరినీ గుర్తురారు కానీ కుడివైపు ఏలాడదీయబడిన దొంగ మాత్రం గుర్తొస్తున్నాడంటే ఎంతగా బుద్ధి, ఎంతగా దొంగలాగా ఆలోచిస్తావు? నువ్వు నువ్వు దొరసాని, నువ్వు గొప్ప వ్యక్తి, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. దొంగ బతుకు ఎందుకు బతకాలనుకుంటున్నావు? ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి బదులుగా నిన్ను నీవు అలాగ కప్పుచ్చుకొని దేవుని వాక్యానికి పర్వాలేదులే అనుకుంటూ మునికోళ్ళకి ఎదరదంటానికి ధైర్యం చేయొద్దు. ఎవరు పిల్లవారి వలె దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి ఇష్టపడతారో, ప్రజలు ఏమనుకున్నా, సేవకుడేమనుకున్నా, బోధకుడేమనుకున్నా, ఎరుగుపోరకు అయ్యో వీళ్ళు ఇంతకాలం పరిచయం చేశారు ఇప్పుడు దాకా బాప్తిస్మ తీసుకోలేదని సేవకుడు అనుకున్న, పెద్దలు అనుకున్న, మాలాంటి వాళ్ళు ఎవరు అనుకున్నా పర్లేదు, నో మ్యాటర్ వాట్ అదర్ పీపుల్ థింక్, బట్ వాట్ గాడ్ థింక్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ అదర్స్ థింక్ అబౌట్ యూ. దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యం, కానీ మాలాంటి వాడు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేది అంత ప్రాముఖ్యమైన సంగతి కాదు. అలాగని మనం విచ్చలవిడిగా బరితెగిని జీవించడానికి పూనుకోకూడదు. కనుక చాలామంది నాకు తెలుసు చాలా సంఘాల్లో ఎప్పుడో వచ్చేసింటారు, వాళ్ళు అలాగే కొనసాగింటారు, వాళ్ళు రక్షణ పొందింటారు, బాప్తిస్మ తీసుకుని, ఎందుకంటే ఎప్పుడో తీసుకున్నాం కదా ఇంకెందుకు లేని అనుకుంటారు. ఇప్పుడు తీసుకుంటే వాళ్ళకి సిగ్గుపోద్దని వాళ్ళు సిగ్గు. అందుకే మీరు ఎక్కువ వాడబడలేకపోతున్నారు. దిస్ వెరీ ట్రూ, ఇది నాకు తెలుసు, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాడబడుతున్నాం కదండి, బాగానే దేవుడు వాడుకుంటున్నాడు కదా, వాడుకుంటున్నాడు. దేవుని వాక్యానికి నువ్వు ఇదే చూపించట్లేదు కదా. నన్ ఆఫ్ us ఆర్ గ్రేటర్ దెన్ జీసస్ క్రైస్ట్. మనలో ఏ ఒక్కరు యేసుప్రభు కంటే గొప్పవాళ్ళం కాదు. యేసుప్రభు లాంటి వాడు, పాపం ఎరిగిన వాడు, పాపం చేయనివాడు, పాపం తెలియనివాడు, మనందరి కొరకు నీతి యావత్తు నెరవేర్చడానికి యోర్దాను నదిలోనికి వెళ్ళి బాప్తిస్మ తీసుకోవడానికి ఇష్టపడితే బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా అన్నాడు, ప్రభువా వద్దు, వాట్ am I, who am I to baptize you? నేను బాప్తిస్మ ఇచ్చడానికి నేనెంతటి వాడిని, నా సంగతి ఏంటి, అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చినారు? ప్రభు అన్నాడు, ఇప్పటికి కానేమో నీతి యావత్తు జరిగించుట దేవునికి ఇష్టం. యేసు ప్రభువే దేవుని వాక్యానికి దేచి చూపించడానికి ఇష్టపడకపోతే నువ్వెందుకు దేచి చూపించడానికి ఇష్టపడట్లేదు? ఒకవేళ అలాగే నువ్వు ఇష్టపడకపోతే గుర్తుపెట్టుకో, నేను నువ్వే యేసు ప్రభు కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నావు, నిన్ను నువ్వే పౌల కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నావు, నిన్ను నువ్వే పేతురు కంటే ఇతర భక్తుల కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నావు. అలాగ ఎంచుకుంటే నీకే దేవుడు ఉత్తరవాదికి వదిలేస్తాడు. నేను దేవుడు తనకు మహిమ కొరకు వాడుకోలేడు. ఒక్క ఆత్మలోనికి బాప్తిస్మ పొందిన మనమందరం. రెండవది ఏంటంటే మనమందరము 1 కొరింథీ 12:13 1 Corinthians chapter 12 verse 13. 1 Corinthians chapter 12 verse 13. ఎలాగనగా యూదులమైనను గ్రీస్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ అయిందే బాప్తిస్మ పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒక్క శరీరంలోనికి వచ్చినాం. జ్ఞాపకం చేసుకున్న ఒక్క ఆత్మ ఒక్క శరీరం. ఎవరు వచ్చారు? మనమందరం. మొదటిది మనమందరము ఒక్క ఆత్మ ద్వారా బాప్తిస్మ పొందాం. రెండోది మనమందరము ఒక్క శరీరముగా చేయబడ్డాం. అందుకే సంఘం ఒకటే, శరీరం ఒకటే. ఆ శరీరానికి యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు ప్రకారం అవయవాలు పనిచేస్తే కానీ అవయవాల ప్రకారం శిరస్సు పనిచేయదు.
No head can ever work according to the instructions and the command of the body members. But all body members are under the control and the instruction and the commandment of the head. ప్రతి శరీరంలోని అవయవాలు, కాళ్ళైనా, చేతులైనా, ముక్కైనా, ముఖమైన ఏదైనా సరే శిరస్సు యొక్క ఆజ్ఞను బట్టే పనిచేస్తాయి. ఇవన్నీ మనకు తెలుసు. కానీ జీవితంలో అనుసరించడానికి మనం పూనుకోవడం లేదు. అందుకే తల యొక్క శిరసత్వాన్ని మనం ధిక్కరించినాం, నిరాకరించినాం, ఆయన ప్రాముఖ్యతను తీసివేసినాం. మనమందరం ఒక్కటేనే అవకాశాన్ని మనం మర్చిపోయినాం, మారిపోయినాం. ఎంత మారిపోయామంటే మన యొక్క బతుకుని గురించి అంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటాం. ఇప్పుడు చూడండి, శరీరంలో ఏదైనా ఒక భాగానికి నొప్పి వచ్చింది, ఈ చెయ్యి దెబ్బ తగిలింది అనుకోండి, ఈ చెయ్యి కట్టగట్టాలా, హాస్పిటల్కి పోవాలంటే ఈ చెయ్యి ఒకటే తీసుకెళ్ళి హాస్పిటల్కి పెడతారండి? ఏం చేస్తారు మరి? శరీరం అంతా పోవాలా? ఈజ్ ఇట్ ట్రూ? ఇప్పుడు శరీరం ఏమన్నా, కాళ్ళు ఏమన్నా, నేను బాగున్నాను కదా, నేను ఎందుకు వస్తా, చెయ్యి బాగలేదు కదా, చేతిని తీసుకెళ్ళండి అంటదా? ఒకవేళ గుండె సమస్య వచ్చింది అనుకోండి, శరీరం అంతా హాస్పిటల్కి తీసుకెళ్తారా, గుండెని ఒకటి తీసుకెళ్తారా? శరీరం అంతా తీసుకెళ్తారు. కిడ్నీకి సమస్య వచ్చింది అనుకోండి, కిడ్నీ ఒకటి హాస్పిటల్కి తీసుకెళ్తారా, శరీరం అంతా తీసుకెళ్తారా? కాలుకి ఏదైనా సమస్య వచ్చిందని, కాలు ఇరిగిపోయింది అనుకోండి, కాలు ఒక్కటే హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగా చేసి బ్యాండేజ్ చేసుకొస్తారా, పుత్తూరు కట్ట లాంటివి ఏదైనా కడతారా, పిండి కట్ట కడతారా, ఏ కట్ట కడతారా అనేది అది వేరే విషయం. కానీ శరీరం అంతా వెళ్తుందా, కాలు ఒకటి వెళ్తుందా? శరీరం అంతా వెళ్తుంది కదా. శరీరంలో ఏ భాగానికి నొప్పి కలిగినా శరీరం అంతా హాస్పిటల్లో ఉంటుంది. చాలా ఇది విచిత్రం కదా. ఏదో కాళ్ళకి దెబ్బ తగిలితే పాపం తల మొదలుకొని కింద దాకా అంతా బాధపడుతూనే ఉంటుంది. ఎవరైనా వెళ్ళి చూడటానికి దర్శి ఏమండి అలాగైపోయారు, ముఖంలో కళే లేకుండా పోయింది. కాలుకి ముఖానికి ఏం సంబంధం? దెబ్బ తగిలింది నీకు కాలుకి, ముఖంలో కళలేదేంటి? దెబ్బ తగిలింది కాలుకి, ఏమండి అలాగ చిన్నగా అయిపోయారు, గుర్తుపట్టలేకుండా అయిపోయారు. దెబ్బ తగిలింది కాలుకి, ముఖానికి ఏంటి మరి? ఒక మనిషి హాస్పిటల్కి పోయిన తర్వాత కాలు ఒకటే బాగాలేకుండా కాదు, చెయ్యి ఒకటే బాగాలేకుండా కాదు, పైనుండి కింద దాకా మనం చూస్తేనే అర్థమవుతుంది ఈయన పేషెంట్ అని. మనం అందుకే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పేషెంట్ ఆయనతో పాటు 2-3 వెళ్తారు కదా. డాక్టర్ ఎవరు పేషెంట్ అని అడగడు, ఎందుకంటే పేషెంట్ ఖచ్చితంగా పేషెంట్గానే ఉంటాడు, వాళ్ళకి అర్థమైపోద్ది. అటెండెంట్ ఖచ్చితంగా అటెండెంట్గానే ఉంటాడు, వాళ్ళకి అర్థమైపోతుంది. రండి కూర్చోండి, ఇక్కడ ఏం మీ సమస్య ఏంటి అని అంటాడు. కానీ మీరులో పేషెంట్ ఎవరండి అడిగే డాక్టర్ని చాలా అర్థంగా చూస్తారు మీరు. పేషెంట్ మాదిరే పోతాడు. అక్కడ వీల్ చైర్లో పోతాడా, స్ట్రెచ్చర్లో పోతాడా, పట్టుకొని పోతారా, ఆయన షాబీగా వెళ్తాడా, రకరకాలుగా ఎలాగ వెళ్తాడంటే ఈజ్ ఎ పేషెంట్. ఇప్పుడు దేవుని ప్రజలమైన మనం కూడా సంఘంలో ఒక అవయవము, ఏదో ఒక చెయ్యనే విశ్వాసి, కాలనే విశ్వాసి, పళ్ళనే విశ్వాసి, తల వెంట్రుకలనే విశ్వాసి. ఎవరికో ఒకరికి ఆపద, అపాయం, కష్టం అది ఇది సంభవించినప్పుడు శరీరం అంతా హాస్పిటల్కి పోతుంది, శరీరం అంతా సఫర్ అవుతుంది. కాలుకి నీకు దెబ్బ తగిలితే ఇంజక్షన్ ఎక్కడ వేస్తున్నారు? చేతులకి వేస్తున్నారు. ఇప్పుడు చెయ్యి అనొచ్చు కదా. ఎవడో వాడబడిపోతే కింద ఏళ్ళు ఇరిగిపోతే నాకేస్తారేంటి? ఏమి జరిగినా నన్ను ఒకటి పట్టుకున్నారా మీరు? ఎక్కడ దొరికాను, ఆ చేయికి వేస్తున్నారు, ఈ చేయికి వేస్తున్నారు, ఆ చేయికి వేస్తున్నారు, ఈ చేయికి వేస్తున్నారు. ఎక్కడేం బాగలేకపోయినా ఈ చేతులు మీకు దొరికాయి ఏంటి అని చేతులు అనుకోవచ్చుగా. పాపం ఎంత కష్టపడుతున్నాయి కదా. షుగర్ ఎక్కువైందన్నా ఇక్కడే, ఏ ఆపరేషన్ అయినా ఏమైనా ఆ చేతికే, కుడి చేతికేలే, ఎడం చేతికేలని వేస్తున్నారు. పాపం చేతులు చేసిన కష్టం ఏంటి? ఎవడికో దెబ్బ తగిలితే అంటే కంటికో, కాళ్ళకో, గుండెకో, కిడ్నీకో ఎక్కడో ఏదో దెబ్బ తగిలితే ఇంజక్షన్ వేస్తే గుండెకి వేస్తారా, కిడ్నీకి వేస్తారా, దేనికి వేస్తారు మరి? కొద్దిగా చేయి ఇటు పైకానండి, ఇక్కడనండి, ఎక్కడనండి. అరే ఏం జరిగినా పిల్లప్పటి నుండి ఇంజక్షన్లు ఎంచుకొని ఇలాగైపోయినా ఎప్పుడైనా చెయ్యి అనుకుంటుందా? చేతులు అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం జరిగినా పిల్లప్పుడు నేను పుట్టినప్పుడు నా చేయి వదలలేదురా బాబు మీరు. అప్పుడు పోలియో వ్యాక్సిన్ వేసారా, లేకపోతే పోలియో డ్రాప్స్ వేసారు, అప్పుడేదో వేసింటారు. ఇప్పటికీ ఇంకా మచ్చలు అలాగే కనిపిస్తుంది. అప్పటి నుండి ఈ రోజు దాకా వేస్తూనే ఉంటారు, సచ్చిదాకా వేస్తూనే ఉంటారు. ఈ కాళ్ళకి వేయచ్చు కదా, ఎక్కడ వేయచ్చు కదా. ఏంటి నన్ను మీరు టార్గెట్ చేశారేంటి అని చెయ్యి అనుకోవట్లేదు. చెయ్యికి ఎంతో ఓపిక చూడండి. అది పాపం శరీరంలో ఏ భాగానికి నొప్పి వచ్చినా, ఎక్కడ ఇంజక్షన్ వేయాలన్నా నాకే వేస్తారు కదా. ఓకే, ఐఎమ్ హియర్. అది విచిత్రం ఏంటంటే ఒకే ఇంజక్షన్ వేయాలంటే మొదట ఎడం చేయి చూపిస్తానా, కుడి చేయి చూపిస్తామా? ఎడం చేయి. రెండోది వేయాలంటే రెండోది నెక్స్ట్ ఇక్కడ వేస్తలేడు. ఎడం చేయి పాపం ఎంత సఫర్ అవుతుంది. ప్రతి దానికి ఎడం చేయి. కానీ ఎప్పుడు అలాగ అనుకోవట్లేదు కదా. అందుకే పౌలు మర్మానికి జ్ఞాపం చేస్తున్నాడు. మనం ఒక్క శరీరం అయ్యాం కదా. ఈ ఒక్క శరీరంలో భాగాలుగా ఉన్నాం.
ఒకళ్ళు చేయిగా, ఒకళ్ళు కాలుగా, ఒకళ్ళు పన్నుగా, ఒకరు కనబడే అవయవాలు, కనబడిన అవయవాలుగా ఉన్నారు. అంత శరీరానికి అంతా కలిసి పనిచేస్తూనే ఉంటుంది. శరీరంలో ఏ ఒక్క భాగం లేకపోయినా ఏమంటారు, అవిటి వాళ్ళు అంటారు, ఆయనకు కాలు లేదండి, ఆయనకి చేయి లేదండి, ఆయనకు కళ్ళు లేదండి, ఆయనకి పలానా అవయం లేదండి. కనుక ఈ మధ్యలో కొత్త పదం పెట్టారు వారు, దివ్యాంగులు అంట. పదాలు మీరు ఎంత క్లాసుకు పెట్టినా, ఎంత మాసుకు పెట్టినా వారికి ఉండే బాధలు వాళ్ళకుండానే ఉంటాయి. మీరు దివ్యాంగులు అనుకున్నా, దేవతలు అనుకున్నా, పైన దిగి వచ్చారనుకున్నా, వాళ్ళు కాళ్ళు కానీ చేయి కానీ కళ్ళు కానీ పని చేయకపోతే వాళ్ళ బాధ వాళ్ళదే. పేరుని చూసి బాధ ఏం మారదు. దివ్యాంగులని మీరు అన్నా, డిజేబుల్డ్ పర్సన్స్ అని అన్నా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అన్నా, మీరు పదాలు ఏం మార్చినా ఏం పెట్టినా వారి బాధ ఏం తగ్గదు. అలాగా శరీరానికి అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడు ఈ ఒక్క శరీరానికి కలిగిన బాధ, ఇబ్బంది, వీటన్నిటిలో మన స్పందన ఏంటి? చాలామంది ఈ ఒక్క శరీరం అనేది విభజించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారు ప్రాంతాలను బట్టో, కులాలను బట్టో, ఉద్యోగాలను బట్టో, హోదాలను బట్టో, సీనియారిటీని బట్టో, తలాంతులను బట్టో, డబ్బును బట్టో, తర్వాత ఏదో వారికి ఉన్న సిన్సియారిటీని బట్టో, సీనియారిటీని బట్టో ఏదోలాగా విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. నో డివిజన్ ఈజ్ అలౌడ్ ఇన్ ద డివైన్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క దైవ శరీరమైన ఈ సంఘము అనే ఆత్మీయ శరీరంలో ఏ విభాగము కూడా ప్రభు అనుమతించడానికి ఇష్టపడ్డు. భౌతికంగా అలాగ జరగవచ్చు, కనిపించవచ్చు, కానీ ఆత్మలో సాధ్యం కాదు. శరీరాన్ని అన్నిటికీ ఒకే భాగాలు లేవు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని చోట్ల చెప్పినా మనుషులు మారట్లేదు ఏంటి? నువ్వు మారకపోతే దేవుడు మారుస్తాడు, జాగ్రత్త. ఆయనకు మార్చే అవకాశం ఇవ్వద్దు. ఇంకోసారి చెప్పనా, నువ్వు మారకపోతే దేవుడు మారుస్తాడు, ఆయనకు మార్చే అవకాశం ఇవ్వద్దు. నేను మారకపోతే ఆయన మారుస్తాడు కదా, ఆయన మారిస్తే మేలు కదా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన దగ్గర చాలా ప్రణాళికలు ఉంటాయి. ఆ ప్రణాళికల్లో ఒక్కటి బేస్, సింపుల్ ప్రణాళిక స్టార్ట్ చేసినా చాలు, మనం తట్టుకోలేము, మన చేత కాదు. అందుకనే బైబిల్లో రాయబడింది కదా, యెహోవా దహించజ్ఞ అయినాడు, ఆయన చేతిలో బట్ట బహు భయంకరం. కరెక్ట్ ప్రభా, నేను నన్ను మార్చుకోలేను, నువ్వే శాతనైతే మార్చుకో అని మాత్రం దయచేసి అనడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన మార్చాలంటే ఏముందండి, ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఒక్కసారి దెబ్బకి అక్కడ తీసుకెళ్తే అంతా సెట్ అయిపోతారు. అన్నా హాస్పిటల్ ఉన్నప్పుడు మన లాంగ్వేజ్ ఎలాగుంటుందో, ప్రభుకి అట్లా దగ్గరకు దేవుని చిత్తమన్నా. యోబులు అంటాడే భరించాడు కదన్నా, పౌలు అంటాడే భరించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన లాంగ్వేజ్ యూదా ఇస్కరియోతు భాష ఎంత మారిపోతుంది కదా. ప్రభు మనల్ని ఆయన రూపంలోనికి మార్చాలని కోరుతున్నాను. కనబడని అవయవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎప్పుడు ముఖం అనుకోదు ఏమని, నేను గుండె మాదిరి ఉంటే ఎంత బాగున్నాను. గుండె ఎప్పుడు అనుకోదు నేను ఆ ముఖం మాదిరి ఉంటే ఎంత బాగుందని. మీకు తెలుసు కదా, గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, ఎన్నిసార్లు. అందుకే మీరు ఫెయిల్ అయ్యేది. చాలామంది ఎంఎస్ఎంలు అంటారంటే మార్చి సెప్టెంబర్ క్వశ్చన్ పేపర్ సరిగ్గా చదువుకుండా ఇది నాకు వచ్చలేని రాసేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, అన్నా బాగా రాసామన్నా అంటారు. ఎన్ని మార్కులు వస్తాయండి? చాలా వచ్చేస్తాయండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నంబర్ కనిపించలేదు అంటారు. వచ్చి ఏంటంటే కంప్యూటర్లో పొరపాటు ఏమో అంటారు. మార్క్స్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోకపోయారంటే చేసుకుందాం అనుకున్నాం, చాలా రద్దీ ఉంది, రేపు చేసుకుంటామంటారు. చేసుకున్న తర్వాత ఫెయిల్ అయిపోయారు. ఎందుకు ఫెయిల్ అయిపోయారు? అంత చదువుకుందే కదా, తప్పులు రాసినారు, క్వశ్చన్ పేపర్ సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, గుండె రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని. మీరు చెప్పిన జవాబు ఏంటి, నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అని. అర్థమైంది అనుకుంటా. నిమిషానికి గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. రోజుకు గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? దాదాపు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మీరు ఊహించండి, 1,00,000 సార్లు రోజుకు గుండె కొట్టుకుంటే 365 రోజులకి ఎన్నిసార్లు? 365 లక్షల సార్లు. అంటే 4 కోట్ల సార్లు. 70 ఏళ్ళు బతికితే 80 ఏళ్ళు బతికితే 80 × 4 మైండ్ పోద్ది తెలుసా ఉంటే. ఇన్నిసార్లు అది నిత్యం పని చేస్తూనే ఉంటుంది. మనం పడుకున్నా, లేచినా, మందినికి వచ్చినా, కూర్చున్నా, నువ్వు ఏడ్చినా, తిన్నా, తినకపోయినా, ఏం చేసినా అది పని చేస్తూనే ఉంటుంది. అది కొట్టుకోకపోవడం ఒక 5 నిమిషాలు అదే అనుకుందా. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. మామూలుగా మనం వీళ్ళలో అనుకుంటాం కదా, మమ్మీ డాడీ పిల్లలు అందరూ పడుకున్నారు, అందరూ పడుకున్నారు, నాకు ఒక్కడికే బోరు కొడుతుందని వాడు వచ్చి ఇసిగిస్తుంటాడు పడుకున్న వాళ్ళందరినీ. అలాగే గుండె అనుకోవచ్చు, మీరు అందరూ పడుకున్నారు, కళ్ళు చేతులు కాళ్ళు అన్నిటికీ విశ్రాంతి ఉంది, నాకు కూడా విశ్రాంతి ఏంటంటే సదాకాలం విశ్రాంతే.
ఒక్క 5 నిమిషాల్లో ఆగిపోతే అయిపోయి విశ్రాంతి. కానీ నిర్విరామంగా పనిచేస్తుంది. అలా గుండెల్లాగా పనిచేసేవాళ్ళు ఉంటారు ప్రతి మందిరాల్లో. వాళ్ళు కనబడరు ఎవరికి. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో తెలియదు. వాళ్ళు దేవుని సన్నిధిలో చేతులెత్తి దుమ్మం వేస్తున్నారా, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నారా, తర్వాత చెమటోడ్చి ప్రయాసపడుతున్నారా, కిచెన్ దగ్గర పనిచేస్తున్నారా, స్వార్థ సేవలో పనిచేస్తున్నారా, రక్షణ లేని అవిశ్వాసులైన వారిని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారో తెలియదు. గుండెలాగా నిర్విరామంగా ప్రయత్నం చేస్తుంటారు. మాలాంటి వాళ్ళు ఏంటంటే ముఖం మాదిరి ఆదివారం ఫుల్గా స్నానం చేసి తెల్లగా ముఖం పెట్టుకొని ఏదో ఏంటి పౌడరా, ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో ఒకటి పూసుకొని వచ్చి ఓ యేసు నీ ప్రేమ అంటే అబ్బాయి ఏం వాడుతున్నాడన్న, నేను ఏం వాక్యం చెప్పాడన్న. ముఖము ఎంతసేపు కనిపిస్తుంది? కొద్దిసేపే కనిపిస్తుంది. ముఖం వయసును బట్టి పాలిపోతుంటుంది. గుర్తుపట్టలేకుండా అయిపోయారు కదా బ్రదర్ ముఖం అంతా అంటారు. కానీ ఎవరైనా గుండె దగ్గరికి పోయి గుండె గుర్తుపట్టలేకుండా అయిపోయావా అమ్మా అని ఎవరైనా అంటారా? ముఖం గుర్తుపట్టలేకుండా అయిపోద్ది, చేతులు గుర్తుపట్టలేకుండా, కాళ్ళు గుర్తుపట్టలేకుండా, బయటికి కనపడే రూపం అంతా గుర్తుపట్టలేకుండా అయిపోతుంది. కానీ లోపల ఉన్న అవయవాలు నిర్విరాంగంగా పనిచేస్తున్నాయి. ఎవరు చెప్పారు? నువ్వు లోపల ఉన్న అవయవం గొప్పవని, నువ్వు ఉపయోగం లేదని ఎవరు చెప్పారు? బహుశా నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. మాలాంటి కాళ్ళు, చేతులు, ముఖము కనపడే పరిచయం అంతా ఏదో అలా కనపడి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. నిర్విరాగంగా పనిచేసే నీకు దేవుడు తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క అవయవం కలిసి వేరుగా పనిచేయడం కూడా కుదరదు. ఇప్పుడు చూడండి, మనము అన్నము నోటి ద్వారా తింటాం, గాలి ముక్కు ద్వారా పీలుస్తాం. ఆపోజిట్గా చేయడం ప్రయత్నం చేయలేము. భోజనం ముక్కు ద్వారా తిని అదేంటి గాలి నోరు ద్వారా పీలిచి, గాలి నోరు ద్వారా కూడా పీల్చవచ్చు, పీల్చడం తప్పేం కాదు. పీలుస్తూ ఉంటే ఏమైపోతుందో పేషెంట్లను అడగండి, వాళ్ళు చెప్తారు. ముక్కుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముక్కును క్లోజ్ చేసి నోటితోనే గాలి పీల్చి అంటారు. వాళ్ళ నాలుక ఇవన్నీ ఎర్రగా అయిపోయి ఉంటాయి. తర్వాత వచ్చిన తర్వాత అన్నం తింటలేరు, ఏం తినట్లేదంటే ఏం తింటారు, లోపలంతా గాయం అయిపోయింది. ఎందుకైంది గాయం? గాలి పీల్చి 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 అంటే నోరు చేసే పని ఏంటి? మాట్లాడడం. నోరు చేసే పని ఏంటి? భోజనం చేయడం. నోరు చేసే పని నోరు చేస్తే బాగుంటుంది. కానీ నోరు చేసే పని ముక్కు చేసే పని నోరు చేస్తే కొంతకాలం చేయొచ్చు. ఇప్పుడు మొబైల్ ఫోన్ మాదిరి. మొబైల్ ఫోన్ అంటే అన్ని పని చేస్తుంది. అది కెమెరా అంటారు, క్యాలిక్యులేటర్ అంటారు, అన్నీ అంటారు. పని చేయకపోతే ఏది పని చేయదు. కానీ స్పెసిఫిక్గా ఉన్న ఒక నిర్దిష్టమైన పని కొరకే దేవుడు మన అవయవాలను ఎలాగ నియమించినాడో దేవుని యొక్క ప్రజలను కూడా అలాగే నియమించినాడు. కొందరిని చెవులుగాను, కొందరు ముక్కుగాను, కొందరు పళ్ళుగాను, కొందరు పెదవులుగాను, కొందరు చేతులుగాను, కొందరు కాళ్ళనుగాను మనమేమనుకుంటామంటే మిస్ మ్యాచ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నోరు పెదవులు, లేకపోతే నోరు ముక్కు ఉంది, ముక్కు నోరు ఉంది. ఎక్కడ ఏ అవయవం ముఖం మీద ఉందో అక్కడ అవయవం అంటే ఎంత చక్కగా ఉన్నారు. అసలు చూడముచ్చటగా ఉన్నారండి ఈ పిల్లలు, చూడముచ్చటగా ఉన్నారండి వాళ్ళు అని మనకు అనిపిస్తుంది. ఆ పిల్లల్ని ఎత్తుకుంటాము, లేకపోతే వారితో మనం అల్లారముద్దగా కొంత సమయం గడపడానికి ఇష్టపడతాం. అలా కాకుండా డిఫరెంట్గా ఉన్నారనుకోండి, కళ్ళ దగ్గర పెదవులు ఉన్నాయి, పెదవుల దగ్గర కళ్ళు ఉన్నాయి, ముక్కు దగ్గర చెవులు ఉన్నాయి, చెవుల దగ్గర ముక్కు ఉంది. ఇప్పుడు ఫోటో తీసుకోండి, సెల్ఫీ. ఎవడన్నా వచ్చినా రకాక మా బిడ్డలో ఏడుస్తున్నాడు పట్టుకుని వద్దులేండి, ఇప్పుడు మాకు చాలా పని ఉంది, తర్వాత వచ్చేస్తాం. కానీ ఎందుకని? ఇట్స్ మిస్ మ్యాచ్. శరీరంలో భాగాలు ఉన్న దగ్గర కనబడట్లేదు, అవి వేరు స్థానాల్లో ఉన్నాయి. అందుకని చాలా అసహ్యంగా అనిపిస్తుంది. అందుకే శరీరంలోని భాగాలు కళ్ళు, ముక్కు, చెవులు, పెదవులు, పళ్ళు ఇవన్నీ ఏ భాగంలో ఉంటే ఆ భాగంలో ఉంటే చూడటానికి ఎంత అందం. పిల్లలు వాడు మనకిచ్చి అక్క ఇటు పట్టుకొని నేను ఆడదాకా వెళ్ళి వస్తున్నాను అనక మునిపే అసలు పిల్లోడు చూడు ఎంత వస్తున్నాడు నా దగ్గరికి, అలాగ వచ్చేస్తున్నాడు. కొత్త వాళ్ళని వేదం లేకుండా భయం లేకుండా వచ్చేస్తున్నాడు. అబ్బా, బికాజ్ ఈజ్ న్యాచురల్. దేవుని సంఘం కూడా అలాగుండాలి దేవుని యొక్క ఉద్దేశం. కానీ కొంతమంది ఏం చేస్తుంటారంటే అంతా అక్కడే కనిపిస్తుంటారు. అంత వాళ్ళు నోరు మాదిరి, అంత ముక్కు మాదిరి, అంత చెవులు, అంత పౌలు రాస్తాడు కదా, అన్ని చెవులైతే నోరెక్కడా, అన్ని నోరైతే కళ్ళు ఎక్కడా, అన్ని కళ్ళు అయితే చేతులు ఎక్కడా, అన్ని చేతులు అయితే కాళ్ళు ఎక్కడా, అందరూ ఫుల్ టైం అయితే సామాన్యమైన వాళ్ళు ఎక్కడ, అందరూ సామాన్యమైన వాళ్ళు అయితే ఫుల్ టైం ఎక్కడ, అందరూ యవనస్తులు అయితే ముసలోళ్ళు ఎక్కడ, అందరూ ముసలోళ్ళు అయితే యవనస్తులు ఎక్కడ, అందరూ దేవుడికి సంఘములు అవసరం. పిల్లలు అవసరం, యవనస్తులు అవసరం, స్త్రీలు అవసరం, పురుషులు అవసరం, వృద్ధులు అవసరం, అందరూ అవసరం. చర్చ్ ఈజ్ ఎ యూనివర్సల్ మినిస్ట్రీ. కనుక అందరూ ప్రాముఖ్యతను గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాల. పౌలు అదే రాస్తూ మనం అందరము ఒక్క శరీరం అయి ఉన్నాము. కానీ మనం ఏం చేస్తామంటే అన్ని విభాగాలు తీసుకొని వస్తాం. నేను ఇంత చదువుకున్నా, నాకు ఇంత డబ్బులు వస్తాయి, వాళ్ళతో నేనేంటి మాట్లాడేది, అలా చేయొద్దండి. మేము ఆయా సంఘాల్లో తిరుగుతుంటాం కదా, దాదాపు 60 దేశాలు తిరిగాం, చాలా సంఘాలు చూసాం. చాలామంది మాట్లాడినోడు నోరు లేకుండా అయిపోయినారు. చాలామంది
దేవుని వాక్యానికి అవిధేయత చూపించకుండా ప్రయత్నం చేసిన వాడు నామరూపాలు లేకుండా అయిపోయారు. అలాగ అయిపోయారని మేము భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు. దేవుని వాక్యానికి అవిధేయత చూపించడానికి ఇష్టపడవద్దు. దేవునితో ఆడుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని మునికోలులకు ఎదురుతనటానికి ప్రయత్నం చేయదు. గాడ్ ఈజ్ గాడ్. మనలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాడు ఆయన? 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఆదాం మొదలుకొని ఇప్పటిదాకా ఆయన చూస్తూనే ఉన్నాడు. నన్ను ఎవరు ఏం చేసుకోలేరులే అని ఎందుకు అనుకుంటాం? దేవుడు కూడా ఏం చేసుకోలేడులే అని ఎందుకు అనుకుంటాం? దేవుడు కూడా నన్ను మార్చలేడులే అని ఎందుకు అనుకుంటాం? దేవుడు కూడా నన్ను టచ్ చేయలేడులే అని ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా మనుషుని యొక్క నిజస్థితి. ఈ 2 ఏళ్ళు కరోనా-19 పీరియడ్లో చూశారు కదా. ఈ మధ్యలో నాతో కొంతమంది మాట్లాడుతూ వచ్చారు, బ్రదర్ ఈ కరోనా-19లోనే చాలా గొప్ప వాళ్ళే లోకాన్ని ఇడిచిపెట్టారు బ్రదర్ అన్నారు. అంటే నేను అన్నాను, లేదు కదా, అంత సామాన్యులు కూడా ఇడిచిపెట్టారంటే సామాన్యులు కూడా ఇడిచిపెట్టారు, ఇప్పుడు మేము గొప్ప వాళ్ళు ఇడిచిపెట్టిని చెప్తాం చూడ అని ఒక లిస్ట్ చెప్పారు. ఐ వాజ్ షాక్డ్ తెలుసా. ప్రతి ఊర్లో కొంత సెలెక్టెడ్ పీపుల్, మంచి రాజకీయ నాయకులు, పలకబడగలిగిన వ్యాపారవేత్తలు, పలకబడగలిగిన ఆత్మీయులు, పలకబడగలిగిన వాళ్ళందరి పేర్లు వాళ్ళు చెప్తుంటే షాక్డ్. అదే వీరికి ఇంత డబ్బు ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, వారికి ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, వీళ్ళకి అందం ఉన్నాయి, బట్ దే వర్ గాన్, వెళ్ళిపోయారు. ఎందుకని మనం ప్రశ్నించలేము. దేవుడు చేయనదంతా నమ్మకమైనదని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మనం ఉన్నామంటే ఇంకా మనం సిద్ధపడాలి, ఇంకా మన ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఇంకా మన ప్రభు కొరకు ఆత్మీయమైన పోలికలోనికి మార్చబడాలని దేవుడు అవకాశాలు ఇస్తున్నాడేమో. ఈ అవకాశాలు మనం నిర్లక్ష్య పెట్టి పర్వాలేదులని యాదృచ్ఛికంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే మనమే నష్టపోయేవారు. కనుక 2 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? మనమందరం ఒక్క ఆత్మలోనికి బాప్తిస్మం పొందాం. రెండవది ఏంటి? మనమందరం ఒక్క శరీరముగా ఉండి పానము చేయిస్తున్నాం. మూడోది చూస్తామా? మనమందరము కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీ 10:17. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాం. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరం. మనమందరము ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలా. కానీ మనమందరం ఒక్క ఆహారం, వన్ బ్రెడ్, ఒక్క తెలుగు బైబిల్ చూసే వాళ్ళకి, తెలుగు పరిచయమైన వాళ్ళకి ఈ మాటలు గుర్తుంటానికి బైబిల్లో తిరిగి మరలా జ్ఞాపకం చేస్తున్నా. మనమందరం ఒక్క ఆహారమును, ఒక్క శరీరమై ఉండి ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. ఆ రొట్టె ప్రభు యొక్క దేహమునకు సాదృశ్యమని మనం ఎరుగుదాం. ఆయన శరీరం మన కొరకై విరువబడి నలగొట్టబడి మనందరి కొరకై ఆయన రక్తం కార్చి ఆయన శరీరం రూపు లేకుండా సిలువలో చేయబడింది. ఆయన శరీరం సాదృశ్యమైన సంఘమైన మనం కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారము. ఆయన ప్రేమను జ్ఞాపకం చేయాలని కోరబడుతున్నా. హిస్ బాడీ ఆల్వేస్ రిప్రజెంట్స్ హిస్ డీప్ లవ్ ఫర్ ఎ డిస్పైజ్డ్ సిన్నర్ లైక్ యు అండ్ ఐ. నీలాగా నాలాగా తృణీకరించబడిన పాపికి ఆయన నలుగొట్టబడిన శరీరం ఆయన చూపిన లోతైన ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఆయన అన్నాడు, చూడుము. వాళ్ళ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారనుకో, వాళ్ళు కూడా ఏంటి మధ్యలో చోటున్నా ఏదో వచ్చింది అనుకుంటా, పేరు వేయించుకుంటా ఉంటారు. ఎక్కడొచ్చే ఎత్తుకో అక్కడ. ఏంటమ్మా? సరే, నాకు పరిచయం లేని పదం ఎందుకులే. అది బహుశా వేయించుకుంటూ ఉంటారు అనుకుంటా. చూడు నీ పేరు ఇక్కడ వేయించుకున్నా, చూడు నీ బొమ్మ ఇక్కడ వేయించుకున్నా, చూడు నీది ఎక్కడ వేయించుకున్నా. మళ్ళీ వాళ్ళిద్దరు పోట్లాడతారు, దూరం అవుతారు, అది వేరే విషయం అనుకో. అట్లాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారో, మరి ఆన్లైన్లో ఉన్నారో మనకు తెలియదు. ప్రభు మనకు కూడా అలాంటి ఒక సిగ్నెట్ ఇస్తున్నాడు, సైన్. చూడుము ఎక్కడ? నా అరచేతిలోనే మిమ్మను. అదేంటి పసుబొట్టు కాదు, అదేంటి చోటు కాదు, అదేంటి చెక్కబడిన చేతులు. ఆ చెక్కిన చేతుల్లో పాపైన మనుషుడు కనపడుతున్నాడు. ఆ చెక్కే దేన్ని చెక్తారు? ఎవరికి పరిచయం లేదా? కర్రని చెక్తారు. చెక్క పని చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఒక టేబుల్, దీన్ని చెక్కునేది టేబుల్ కాదు, ఒక బల్ల. అది చెక్కున్న బల్ల కాదు. ఒక కానక పెట్టే చెక్కున్నది, కానక పెట్టే కాదు.
ఆ చెక్కబడేటప్పుడు కలిగే ఆ నొప్పి అదంతా మనం ఊహించుకోలేం. అది ప్రభువు యొక్క దేహం కూడా కొట్టబడింది అని మనం అనుకుంటున్నాం, రాయబడింది కొన్ని చోట్ల. ఇప్పుడు నా అరిచేతుల మీద చెక్కున్నానంటే అర్థం ఏంటి? ఆయన దేహాన్ని ఏం చేశారు? చెక్కారు. ఎలాగిది చదువుకోవాలా? ఇక కర్రని చెక్కినారంటే చదువుకోవడం తేలిక, పొలం దున్నారంటే తేలిక, కానీ ఆయన శరీరం దున్నిరి, ఆయన దేహాన్ని చెక్కిరి. ఎంత డీప్ మీనింగ్ కదా ఇది, ఎంత కష్టం కదా ఇది మనం చదువుకోవాలంటే. ప్రభువా నీ శరీరాన్ని చెక్కారా? అది చెక్కబడవలసింది నేను, ఆ దున్నబడవలసింది నేను, ఆ కోయబడవలసింది నేను, ఆ శిక్ష అనుభవలసింది నేను. కానీ మనకు ప్రతిగా ఆ ప్రభువారు చెక్కబడటానికి ఇష్టపడ్డాడు. అదే ఆయన శరీరానికి సాదృశ్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఆ చెక్కబడిన యేసుక్రీస్తు ప్రభును జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. 4 చూస్తామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 52. 1 Corinthians chapter 15 verse 52. 1 కొరింథీ 15:52. తెలుగులో 51-52 కలిసి ఉన్నాయి. మొదటి వరుస నేను చదువుతా. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. కొరింథీ పత్రికలు ఎక్కువ మర్మం అనే మాట వాడబడుతుందని, పౌలుకు కొన్ని మర్మాలు ప్రభు తెలియజేసాడని, దాంట్లో సంఘం అనేది ఒకటని. అలాగే ఇక్కడ ఇంకొక మర్మం రాస్తున్నాడు. ఒక మర్మం తెలుపుతున్నాను. ఏంటి ఆ మర్మం అంటే? మీరు అనే పదం వాడలేదు, నేను అనే పదం వాడలేదు, మేము అనే పదం కూడా వాడలేదు. ఏ పదం వాడాడు? మనమందరము నిద్రించం కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబురం రోగ్గానే ఎవరు మారుతారంట? గరోజీం వాళ్ళు ఒక్కటే మారుతారంటే మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటాం. తెలంగాణ వాళ్ళు ఒక్కటే మారుతారంటే మాలాంటి వాళ్ళు బయటికి వెళ్ళి ఉంటాం. ఆంధ్ర వాళ్ళు ఒక్కటే మారుతారు, భారతదేశం వాళ్ళు ఒక్కటే మారుతారంటే బయటికి వెళ్ళి ఉంటాం. ఏం మనమందరం అంటే యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడిన వారం అందరము, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఎవరు ఎలాంటి మాట్లాడే వాళ్ళైనా మనమందరము ఏం చేయబడతాం? మార్పు పొందదము. వాట్ ఏ గ్లోరియస్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. మనమందరము మార్పు పొందుదాము. వి ఆల్ విల్ బి చేంజ్డ్. ఏ రూపంలోనికి మనం మార్చబడతాం అనేది ఇందాక మన థీమ్ వర్స్ 2 కొరింథీ 3:18. ఏ రూపంలోనికి మనం మార్చబడతామంట? ఆయన పోలికలోనికే మనం మార్చబడతాం. మనం మార్పు పొందుతాం, కానీ ఎవరి పోలికలోనికి రావాలనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా, రిఫరెన్స్ పాయింట్. పెళ్ళైన వాళ్ళు అయితే భర్త పోలిక, భార్య పోలిక, పిల్లల పోలిక, కొడుకు పోలిక అని పిల్లలు పుట్టిన వెంటనే సాధారణంగా ఇరుగు పొరుగు అమ్మలక్కలు వచ్చి చేసే మొదటి కామెంట్ ఇదే. కొడుకు అచ్చం వాళ్ళ అమ్మ మాదిరి ముద్ర గొద్దినట్టున్నాడు అక్క, అచ్చం వాళ్ళ మేనమ్మ మాదిరే ఉన్నాడు అక్క. ఇదిగో వెంట్రకలు చూడు, గోళ్ళు చూడు, కాళ్ళు చూడు, నవ్వు చూడు, అప్పుడన్నా వేసినాడా? అచ్చం వాళ్ళ మాదిరి ఉన్నారని చెప్పేస్తారు కదా. మరి వాళ్ళకి ఏం ఐడెంటిఫికేషను? ఐన్స్టీన్ మాదిరి ఎట్లా కనిపెడతారు? కానీ భలే కనిపెట్టేస్తారు. ఇట్లున్నాడు, అట్లున్నాడు. మాకు 3 నెలలు అయినా, సంవత్సరమైనా కూడా కనిపెట్టలేకపోతున్నాం. అలాగున్నాడు, ఎవరి మాదిరి ఉన్నాడు, అమ్మ మాదిరి ఉన్నాడు, నాన్న మాదిరి ఉన్నాడు, మేనమ్మ మాదిరి ఉన్నాడని వాళ్ళు వెంటనే కనిపెట్టేస్తారు. మరి వాళ్ళు సైంటిస్టులు అంటే దేశం చాలా బాగుపడి ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనం అందరం ఒకే ఒక పోలిక. అమ్మ మాదిరి కాదు, నాన్న మాదిరి కాదు, సేవకుడి మాదిరి, బోధకుడి మాదిరి, విశ్వాసుల మాదిరి కాదు. ఓన్లీ వన్ రెఫరెన్స్ పాయింట్, ఆయన కుమారుణ్ణి పోలి ఉంటా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు కరెక్ట్గా నేరుగా సూటికి జవాబు చెప్పండి. ప్రశ్న ఏంటంటే, స్కూల్లో పిల్లల్ని మీరు చదివిస్తుంటారు కదా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, యూనిఫామ్ వేసి పంపిస్తుంటారు. మీరు పిల్లలకి మధ్యాహ్నం లంచ్, ఉదయం నుండి పిల్లవాడికి క్యారెట్ తయారు చేయాలి, వెళ్ళాలి, వాడిని తినిపించుకోవాలో, మళ్ళీ వాడిని అక్కడి నుండి తీసుకురావాలి. ఇదే పని ఉంటుంది. మిషన్ మాదిరి పని చేస్తుంటారు పాపం. వాడు స్కూల్ డ్రెస్ వేసుకుని ఉంటాడు. నువ్వు స్కూల్ దగ్గరికి వెళ్తే నువ్వు వాడిని గుర్తుపడతావు, వాడు నేను గుర్తుపట్టి మీ దగ్గరికి వస్తాడా? మీరు గుర్తుపట్టలేరా? మీరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే అందరూ ఒకే యూనిఫామ్ వేసి ఉంటారు. అదే ఒకే వయసు పిల్లలు. ఒకళ్ళకి గంతులేస్తే అందరూ పరిగెత్తా ఉంటారు. నీ కొడుకో కూతురు ఎక్కడో ఉంటే వాడు ఎక్కడో పైన 3వ అంతస్తు 4వ అంతస్తు కిటికీల నుండి చూస్తుంటాడు. మా మమ్మీ ఇట్లా వస్తుంది, క్యారియర్ పట్టుకొని వస్తుంది, అట్ట వస్తుంది, ఇట్టు వస్తుందని. నువ్వు ఎక్కడో కనసూపు మేరలో కనిపించే వెంటనే మెట్లు దిగేసి టకటకటకట గేట్ దగ్గర మమ్మీ అని. ఎడ చూసారా నన్ను?
నువ్వు అక్కడ వస్తున్నప్పుడే చూసేలే, ఇంకా కరిగి మైనం ఉద్దవలే అక్కడే ప్రవహిస్తూ ఉంటుంది. కాకపోతే ఎందుకులే ప్రవహించడం ఇక్కడే మైనమని కొద్దిగా అలాగే ఉండిపోతారు. మరి పిల్లలకి ఏదో భోజనం తినిపించేస్తారు, తర్వాత వచ్చేస్తారు. అలా కూతురైనా కొడుకైనా అందరూ ఒకే రకంగా ఉంటారు కనుక మనం గుర్తుపట్టలేం. ఆ పిల్లలు గుర్తుపట్టి మన దగ్గరికి పరిగెత్తి తీసుకొస్తారు. లేకపోతే మనం ఎవరో గుర్తుపడితే వీడేయడం మా వాడు ఉన్నట్టున్నాడు, మా అమ్మాయి ఉన్నట్టుంది, అంతా ఒకటే యూనిఫామ్లో ఉన్నారు. ప్రభు దగ్గరికి మనం అంత వెళ్ళిన తర్వాత కూడా ఒకటే యూనిఫామ్, గ్లోరియస్ బాడీ. అందరూ అలాగే ఉండాలని కోరుతాం కదా. ఇక్కడ చూడండి, ఏ తల్లి తండ్రి అయినా ఇప్పుడు పిల్లల్ని యూనిఫాము స్కూల్లో పంపిస్తారు కదా, తిరిగి వాడు కాలేజీకి వచ్చినాడు లేదా బర్త్డే అది ఇది అనుకున్నారనుకోండి, మీరు మళ్ళీ యూనిఫామే కుట్టిస్తారా? పొరపాటును కూడా కుట్టిరు. ఒక మంచి డ్రెస్ కుట్టిస్తారు. కుట్టించి ఏమంటారంటే, నాలా కొడుకు వేసిన డ్రెస్సు ఊర్లో ఎవరు వేయకూడదు, నా కొడుకు వేసే షూ ఊర్లో ఎవరు వేయకూడదు, నా కూతురు వేసే డ్రెస్ ఎవరు వేయకూడదు. ఎవరు చూసినా అడగాలి, ఎక్కడ తెచ్చారు అమ్మాయి, ఈ షూ ఎక్కడ తెచ్చారు, ఈ వాచ్ ఎక్కడ తెచ్చినారు. మనకు మందిరంలో కొంతమంది పిల్లలు అలాంటి పరిగెత్తుంటే ఎవరి పిల్లడు పరిగెత్తున్నాడని కాదు, డ్రెస్సును బట్టో షూను బట్టో తర్వాత పోలికను బట్టో ఏదో మనం అనగాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేర్ షుడ్ బి నో సన్ ఈక్వలెంట్ టు మై సన్, దేర్ షుడ్ బి నో డాటర్ ఈక్వలెంట్ టు మై డాటర్. నా కొడుకు వాళ్ళు ఎవరు ఉండకూడదు, నా కూతురు వాళ్ళు ఎవరు ఉండకూడదు. మై సన్ ఈజ్ యూనిక్. నా కొడుకు ప్రత్యేకంగా ఉండాలా, నా కూతురు ప్రత్యేకంగా ఉండాలి. అందుకే నువ్వు ఎంతైనా ఖర్చు పెడతావు. నువ్వు చినిగిపోయిన బట్టలు వేసుకున్నా నీ కొడుక్కి కూతురికి మంచిగా తెస్తావు. నువ్వు బాట చెప్పులు వేసుకున్నావు, వాడికేమో యారోలు, తర్వాత ఏంటి ప్యూమాలు, జొడాకిలు అన్నీ తీసుకొని వస్తున్నావు, లోటోలు, ఇంకా చెప్పలేని కంపెనీలు బ్రాండ్ అవన్నీ తెస్తున్నావు. నువ్వు మాత్రం పుట్టినప్పటి నుండి బాటనే వేసుకొని తిరుగుతున్నావు. ఎందుకని? పిల్లలంటే నీకు అంత అప్పేత. 9 నెలలు మోసి కన్నా నీకే నీ కొడుకు డిఫరెంట్గా ఉండాలనుకుంటే, కూతురు డిఫరెంట్గా ఉండాలనుకుంటే, అయితే ఒకే ఒక తండ్రి మాత్రం ఇలాగ ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడంటే, భూమి మీద ఉన్న వాళ్ళంతా మనుషులంతా నా కొడుకు వల్లే ఉండాలి. దిస్ ఈజ్ 180 degrees ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అవర్ థింకింగ్. మన యొక్క ఆలోచనకు 180 డిగ్రీలు విచిత్రమైన ఆలోచన. మనమేమనుకుంటే ఎవరు నా కొడుకు వలె నా కూతురు వలె ఉండకూడదు, వాళ్ళు ఖచ్చితంగా యూనిక్గా ఉండాలి. మందిరంలో కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆఫీసులో కానీ పలానా అబ్బాయి ఎవరు, పలానా అమ్మాయి ఎవరు అనేటట్లు ఉండాలి, కానీ ఒకే రకంగా ఉండకూడదు అనుకుంది. కానీ ఈ దేవుడు ఏమనుకున్నాడంటే, అందరూ నా కుమారుని వలె ఉండాలి. ఇలాగ ఎవరైనా అనుకుంటారా? ఏ తండ్రి అయినా అనుకుంటారా? మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అది ఇదని చాలా చెప్పుకుంటారు, కానీ అవన్నీ చెప్పడానికే వస్తాయి. పండుగలు వచ్చినప్పుడు మీ కొడుకు తీసేది మీరే, కొడుకు కూతురికి తీసేది వేరే, వీలుగు పొరుగు తీసేది వేరే, పనమ్మాయికి తీసేది వేరే, మాలాంటి వాళ్ళకి తీసేది వేరే, రకరకాలుగా అప్పుడే వేరే కంపార్ట్మెంటలైజ్ చేస్తారు. అది మైండ్ ఎలాగ పనిచేస్తుందో కానీ లాట్ ఆఫ్ కంపార్ట్మెంటలైజేషన్. కానీ దేవుడు మాత్రం ఒకటే అందరూ నా కొడుకు వాళ్ళే ఉండాలి. ఎలాగ నీ కొడుకున్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు, అందరూ పరిశుద్ధులుగా ఉండాలి. నా కొడుకు తగ్గింపు కలిగి ఉన్నాడు, అందరూ తగ్గింపు కలిగి ఉన్నారు. నా కొడుకు విధేయుడై ఉన్నాడు, అందరూ విధేయులై ఉండాలి. నా కొడుకు దీనత్వంలో ఉన్నాడు, అందరూ దీనత్వంలోనికి రావాలి. నా కొడుకు పరిపూర్ణుడై ఉండాలి, అందరూ పరిపూర్ణులైన. నా కుమారుడు సింహాసనం మీద ఉన్నారు, అందరూ సింహాసనం మీద ఉండాలి. నా కుమారుడు రాజ్యం వెళ్ళిపోతున్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఏ తండ్రి ఇలాగ అనుకుంటాడండి? ఇలాగ అనుకుంటారా? ఆ తండ్రి పరలోకపు తండ్రి, ఆయనే నిత్యుడగు తండ్రి, ఆయనే నీతి స్వరూపుడగు తండ్రి. తన కుమారుని భూమి మీదకి పంపించిన ఉద్దేశం ఏంటంటే, ఆయన వల్లే మనం మార్చబడాలి. నా కొడుకు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడాలి, నా కొడుకు ఎలాగ చూస్తాడో అందరూ అలాగే చూడాలి, నా కొడుకు ఎలాగ డ్రెస్సులు వేసుకుంటాడో అందరూ అలాగే వేసుకోవాలి, నా కొడుకు ఎక్కడుంటాడో అక్కడ అందరూ అలాగే ఉండాలి. నా కొడుకు ఏ రాజ్య మహిమలో పాలు పొందుతాడో అదే దాంట్లో వాళ్ళు పాలు పొందుతారు. బహుశా ఇప్పుడు దేవదూతలు ఇంటర్ఫేర్ కావచ్చు, వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఏంటండి? నాకు నాగలోకానికి పెట్టినట్టున్నారు. మీరు హిమాలయ పర్వతాలకి నల్గొండ కొండలకు పెడితే ఏమన్నా పోలికుందండి? రెండు ఎలా కుదురుతాయండి? ఇక్కడ ఉండేదేమో ఇక్కడ ఉంది, హిమాలయ పర్వతాలు ఏంటి? ఓ దుర్భేద్యమైనవి. నీ కుమారుడు పరిశుద్ధత ఎక్కడ? భూమి మీద ఉన్న పరిశుద్ధ యొక్క స్థితి ఎక్కడ? నీ కుమారుడు ఎంత నీతిమంతవాడు, భూమి మీద ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నీ కుమారుడు ఎంత పరిపూర్ణుడు, భూమి మీద ఉన్న సంఘం ఎంత పరిపూర్ణమైనది? నీ కుమారుడు ఎంత పాపం లేనివాడు, భూమి మీద ఉన్న సంఘం పాపంతో. నీ కుమారుడు ఎంత మహిమ గలవాడు, భూమి మీద ఉన్న సంఘమేమో మహిమ గల సంఘం అని పిలుస్తున్నా కానీ ఏం లేదంతా పోట్లాట్లే ఉన్నారు, కొట్లాడుకునేది వస్తున్నారు. మరి వాళ్ళు వీళ్ళు ఎలాగ పోలికండి? దేవుని యొక్క మనసులో నిర్ణయంలో, ఆది కాలంలో చేసిన నిర్ణయము, సంకల్పము,
అనేక మంది కుమారులను మహిమకు తీసుకుని వస్తూ ఆయన కుమారుని పోలికలోనే మనమందరము మార్చబడినట్లు దేవుడు ఉద్దేశించిన. దైవమ్మా, ఇదేమి లక్ష్యం? మనకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రభువా, నేనేంటి నీ కుమారుని రూపంలోనికి రావడం ఏంటి? నేనేంటి నీ కుమారుని పరిశుద్ధతలోనికి రావడం ఏంటి? నేనేంటి నీ కుమారుని విధేయతలోనికి రావడం ఏంటి? నేనేంటి నీ కుమారునితో ఉండాలని కోరుకోవడం ఏంటి? నేనేంటి నీ కుమారుని సింహాసనం దగ్గర ఉండాలని కోరుకోవడం ఏంటి? నేనేంటి నీ కుమారునితో సహా సమస్తము. యేసు ప్రభు అన్నాడు కదా, తండ్రి నీవన్నీయు నావి, నావన్నీయు వీరి. ఆల్ దైన్ ఆర్ మైన్, ఆర్ మైన్ ఆర్ యువర్స్. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గొప్పది! ఇలాంటి వెలుగు లేకుండా ఓడిపోయి పడిపోయి మనల్ని మనమే రకరకాలుగా విభజించుకొని యేసుప్రభు యొక్క శరీరమైన సంఘము విభజించబడేటట్లుగా చేశాం. కారణం ఎవరో కాదు, మనమే. శిలువ రక్తం ద్వారా కడగబడుతూ, ప్రభువా, నీ కుమారునంత పరిశుద్ధత, నీ కుమారునంత విధేయత, నీ కుమారునంత తగ్గింపు, నీ కుమారునంత నీతి, నీ కుమారునంత మహిమ, నీ కుమారునంత జీవితము నేను కూడా పొందాలని కోరుతున్నాను. అయితే నా చేత కాదు, నాకు సహాయించి నన్ను కూడా నువ్వు కరుణించు. నీ వలే మారాలని నాకు ఆశ ఉంది. దయచేసి నాకు సహాయం చేయవా. ఇన్ని సంవత్సరాలు అలాగ ఉండిపోయాను. ఇప్పుడు కొత్త సంవత్సరం 3వ మాసంలోకి వచ్చినాను. నీ రూపము నాకు కూడా చెక్కు, నీ మహిమ నాలో కూడా ప్రతిబింబింపచ్చి, నీ నీతి నాలో కూడా ప్రకాశింపచ్చి, నీ వెలుగు నాలో నుండి బయలుదేరచ్చి